నమస్తే, నా పేరు మాధవి. నేను హైదరాబాద్ నుంచి వచ్చిన. ఇక్కడ ఆరాధన ఆయుర్వేదిక్ సెంటర్ వెల్నెస్ క్లినిక్ ఉంది అని చెప్పేసి మా కజిన్స్ ద్వారా తెలిసింది. వాళ్ళు లాస్ట్ మంత్ కళ్యాణి ఇంకా మా ఇద్దరు కజిన్స్ వచ్చారు ఇక్కడికి. వాళ్ళు ఇక్కడ బాగుంది అంటే, నాకు ఆల్రెడీ నేను 5 years బ్యాక్ నాకు బ్యాక్ పెయిన్ ఉండే. అంటే నాకు ఇంట్లో స్లిప్ అవ్వడం వల్ల L4 L5 దగ్గర చాలా గ్యాప్ వచ్చింది. అప్పుడు కూడా నేను ఆయుర్వేదిక్లో కట్టి బస్తీ ద్వారా నేను బాగా అయింది నాకు. అందుకని నాకు ఆయుర్వేదిక్ మీద చాలా నమ్మకం. ఇంకా మళ్ళీ నా పిల్లలిద్దరు కూడా డాక్టర్స్, అలోపతి డాక్టర్స్ అయినా కానీ నాకు ఆయుర్వేదిక్ అంటే అందులో ఒక నమ్మకం ఏర్పడ్డది. వాళ్ళు చెప్పగానే సరే, నాకు ఆల్రెడీ 5 years అయింది, మళ్ళీ ఒకసారి డిటాక్స్ అవుతుంది, మళ్ళీ కొంచెం మోకాళ్ళు కూడా కొంచెం అరిగినట్టుగా, కొంచెం నడిచినప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అందుకని నేను మళ్ళీ ఒకసారి బ్యాక్కి మోకాళ్ళు చేయించుకుందామని ఇక్కడికి వచ్చినాక నాకు ఇక్కడ ఈ వాతావరణం చాలా నచ్చింది. అలాగే డాక్టర్ రాజారెడ్డి గారు కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నాడు, బాగా ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. ఇక్కడ థెరపిస్టులు కానీ, ఇక్కడ వాతావరణం కానీ, ఇక్కడ ఉన్న అకామిడేషన్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఫుడ్ అయినా కానీ మనకు రోజువారీ మనం ఎలా నిత్య జీవితంలో ఎలా తింటామో అదే విధంగా ఉంది. ఎక్సెసే అనిపించింది. ఇక్కడ కూడా ఏ లోటుపాట్లు కనబడలేదు. వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా, ఎక్కడో మనము టూర్కి పోతే ఏదో కాటేజ్లో ఉన్న ఫీలింగే వచ్చింది, ఏదో హాస్పిటల్ ఫీలింగ్ అయితే రాలేదు. మళ్ళీ అందరు పేషెంట్స్ కూడా అందరిని మా ఫ్రెండ్స్ లాగా ఇక్కడ ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోయాము. ట్రీట్మెంట్ వైజ్ అయితే ఇక్కడ మాకు ఎన్నో తెలియని విషయాలు రాజరెడ్డి గారు ఒక క్లాస్ తీసుకొని మాకు చెప్పడం జరిగింది. మనము రోజువారీ జీవితంలో చాలా మనకు తెలుసు అనుకుంటాము, కానీ చాలా తెలివై చిన్న టిప్సే. అవి పాటిస్తే మనకు హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. మనం అనుకున్నట్టుగా తినే పద్ధతి కానీ, మనము పొద్దున్న లేచి నుంచి ఎలా చేయాలో, ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుంటే, కొన్ని లైఫ్ స్టైల్ మార్చుకుంటే పెద్ద రోగాల నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. ఇక్కడ యోగా కూడా నేర్పిస్తారు. పొద్దున 6:30 నుంచి 7 గంటల వరకు యోగా ఉంటుంది, సాయంత్రం కూడా యోగా ఉంటుంది. అంత బాగుంది. నేను ఇప్పుడు ఇక్కడ నాకు బెనిఫిట్ జరిగింది కాబట్టి నేను పోయినాక, నాకు ఇక్కడికి వచ్చినాకనే నా ఆలోచనలో వాళ్ళకి చెప్పాలి వీళ్ళకి చెప్పాలనే ఆలోచన వచ్చింది. అయితే మా ఫాదర్ 20 years నుంచి, పాస్ట్ 20 years నుంచి పార్కిన్సన్స్తో సఫర్ అవుతున్నారు. అయినా ఇప్పుడు తనకు జరిగిన ట్రీట్మెంట్ వల్ల, సర్జరీ వల్ల బాగానే ఉన్నారు. అయితే నేను తనకి ఇక్కడ పంపించాలనే ఆలోచన ఉంది నాకు ఇక్కడ. ఇంకా కూడా నా పక్కన శ్రీనివాస్ గారని మా పక్కన పార్కిన్సన్స్ పేషెంట్ ఉండే, ఆయనను చూసినాక నాకు ఆలోచన వచ్చింది. ఆయన వచ్చినప్పుడు కొంచెం షివరింగ్ ఎక్కువ ఉండే, వెళ్ళేటప్పుడు మంచిగా నడుచుకుంటూ కట్టెబట్టుకొని వచ్చిన తను నార్మల్గా వాక్ చేస్తూ వెళ్ళిపోయిండు. సో నాకు తెలిసినంత మటుకు చాలామందికి చెప్దామని అనుకుంటున్నాయి. ఎందుకంటే వేరే సర్జరీలు చేసుకొని ఇబ్బందులు పడి బదులు ఇక్కడికి వచ్చి ఈ నార్మల్ మనకి ఇందులో కూడా కెమికల్స్ లేని పద్ధతిలో మనకు ట్రీట్మెంట్ జరిగితే మీరందరూ బాగుపడతారని చెప్పేసి నేను చాలామందికే రికమెండ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ప్రత్యేకంగా రాజరెడ్డి గారికి కానీ, రాజ్ కుమార్ సార్, ఇక్కడ ఉన్న డాక్టర్స్ కానీ, ఇంకా జూనియర్ డాక్టర్స్కి కానీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా. థెరపిస్టులు కానీ, ఇక్కడున్న స్టాఫ్ కానీ అందరూ కూడా మాకు చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు, మంచి ట్రీట్మెంట్ ఇచ్చిండ్రు. ఏ టైంలో పిలిచినా కానీ అందరూ టైంకి వచ్చిండ్రు. ఏదైనా చిన్నది, మనం ఏ వస్తువు కావాలన్నా కానీ, వాటర్ కావాలన్నా కానీ within secondsలో వచ్చేసినాయి. మాకు ఏ ఇబ్బంది లేకుండా జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.